ఆ, ఫ్రెండ్స్ అందరూ ఈ మధ్య చూస్తుంటారు. నాకు కొత్త కారు కొన్నాంచి ఊరి దగ్గర ఉన్న అందరికి నేర్చుకోమని ఇస్తున్నాను. ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లో. ఆ, ఇప్పుడు గమనిస్తే మేము లాస్ట్ సాటర్డే, అంటే ఈరోజు డేట్ వచ్చి 23rd కదా, 22nd, 21st ఫిబ్రవరి పొద్దున్నే మున్సిపల్ గ్రౌండ్కి వచ్చామన్నమాట. గ్రౌండ్ పెట్టేసి ముందు 8 టర్న్ తిప్పాడు. ఇప్పుడు మీరు గమనిస్తే హెచ్ అన్నమాట. హెచ్ లో తోలుతున్నాడు. హెచ్ ఏంటంటే హెచ్ ఆకారంలో బండి ముందుకెళ్ళి కరెక్ట్ గా వెనక్కి తీసుకొని అలా వెళ్లాల్సి వస్తుంది. మీరు గమనిస్తే నేను జస్ట్ వీడియో తీస్తూ ఆ, అరుస్తూ తనకు చెప్తూ ఉన్నా అనమాట, తోలుతున్నాడు కాబట్టి. మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్రంట్ 3 స్టోన్స్, అలా ఒక 12 స్టోన్స్ పెట్టామన్నమాట. 12 స్టోన్స్ పెట్టేసి ఆ స్టోన్స్ బార్డర్ లోనే బండి క్రాస్ అవ్వాలి. అండ్ తనకు నేను చెప్పింది ఏంటంటే వీలైనంత వరకు బండిని ఎంత నిదానం కుదిరితే అంత నిదానం చేసుకో, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ బండి. సో ఆగిపోవడం లాంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ బండిలో మనం యాక్సిలేటర్ క్లచ్ కూడా ఏం వాడాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు బ్రేక్ తో బండిని కంట్రోల్ చేయొచ్చు. అందులో ఈ బండి కొంచెం బానే ఉంటుంది, మరి పెద్ద బండ్లా అనుకోను. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ బార్డర్ కొంచెం గమనిస్తే ఈ పక్క ఆ పక్క మీరు గమనిస్తే కరెక్ట్ బార్డర్ వరకు రావాలి. ఇప్పుడు స్ట్రైట్ 3 లైన్లు ఉన్నాయి కదా, ఆ లైన్ల వరకు తను ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అలా వెళ్తూ ఉంటాడు. ఇలా మీరు కూడా పద్ధతిగా డ్రైవింగ్ నేర్చుకుంటే ఎటువంటి ఏజెంట్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు చాలా వరకు. వీలైనంత వరకు పర్ఫెక్ట్ డ్రైవింగ్ చూడండి. ఇప్పుడు నేను వెనక్కి వచ్చాను కారు వెనక్కి. ఇప్పుడు తను రైట్ ఇండికేటర్ వేసుకొని రైట్కి వెళ్ళేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇలా బాగుంటుంది. నాకు నేర్పించేంత వరకు చాలా ఆనందం అనిపించింది. కాకపోతే చిన్న చిన్న భయం, ఎక్కడైనా కారు ఆ, దెబ్బ తగులుతుందేమో అనేసి. అందుకోసం మీరు గమనిస్తే రాళ్ళను కూడా టైర్ లెవెల్కే పెట్టాను అనమాట. బాడీ తగలకుండా పెట్టాను, బాడీ తగలకుండా ఎత్తుగా పెట్టాను. అండ్ దాంతో పాటు నేను అతని చెప్తూ అరుస్తూ దూరం నుంచి ఉన్నా కదా, చెప్తూ అతనికి చెప్పాను ఇలా తోలాలి అలా తోలాలి. ఇది ఎక్కడంటే కడప మున్సిపాలిటీ, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడపలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది, 7 to 8 acres. అక్కడ పొద్దున్నే 6 o'clock అలా వెళ్ళాము. అలా వెళ్ళేసి ఆ, దగ్గర దగ్గర 3 hours చేసుకున్నాం అనమాట. 8 కానీ హెచ్ కానీ బండి కంట్రోల్ అవ్వడం. యాక్చువల్ గా బాగా తోలాడు మావాడు. మీరు గమనిస్తే చూడండి, హెచ్కి వచ్చాడు.